వావ్! ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే ఇదొచ్చిందను తమిళనాడులోని మహాబలిపురము. మేము ఇప్పుడు ట్రావెలింగ్‌లో ఉండాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మహాబలిపురం బీచ్ అయితే ఇప్పుడు ట్రావెలింగ్‌లో వెళ్తున్నాము. మహాబలిపురం బీచ్ వచ్చిందను బంగాళాఖాతం ఒడ్డున ఉంటుంది. అలలు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో అయితే. ఇంకా ఈ సమ్మర్‌లో మేము ఈవినింగ్ 6:00 అట్లా వెళ్ళినాము. ఈ సమ్మర్‌లో నీటి అలలు రాళ్ళకు అలా కొడతా ఉంటే మేము ఆడే నిలబడుకొని ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసినాము. ఆ నీటి తుంపర్లు ముఖానికి అలా తాకుతూ ఉంటే ఎంత జిల్లుమనిపించిందో, అనిపించిందో, చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకైతే. ఇంకా జనాల సందడి అయితే చాలా సందడిగా ఉన్నింది. ఓ పక్క స్టూడెంట్స్ వచ్చినారు, ఓ పక్క ఫ్యామిలీతో వచ్చినారు. ఇక్కడ వచ్చిందను గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంది ఇక్కడ. దీనికి ఆపోజిట్ సైడ్లో వచ్చిందను సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మేము కూడా వాటిని చూసినాము, చాలా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ ఇంకొకసారి వచ్చినాము, అలా విజిట్ చేద్దామని ఇంకా కాసేపు స్పెండ్ చేద్దాం అనిపించింది మాకైతే. ఈవినింగ్ 6:00 సన్సెట్ కదా, ఆ సన్సెట్కి ఆ చల్లగాలి ముఖానికి తాకుతూ ఉంటే ఎంత బాగుండిందో ఏమో. ఆ తుంపర్లు అలా మన ముఖానికి టచ్ అయినట్లుంటే చాలా ఫీలింగ్ హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా మళ్ళీ తర్వాత మేము పొద్దున్నే పూట పంచరథాస్ అనే ప్లేస్ ఒకటి ఉంది, అది మహాబలిపురంలో. ఇది చాలా స్టూడెంట్స్కి కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది అంతా రాతి కట్టడాలు కదా, ఎంత బాగున్నాయో ఏమో. దీని గురించి చెప్పాలంటే ఇంకా ఒక రోజు అంతా పడుతుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చిందను బీచ్ పక్కనే ఉండే చారిత్రాత్మక కట్టడాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక్క దాన్ని మించి ఒకటి పోటీ పడుతుంటాయి. ఇక్కడ ఒక చిన్న బావిలాగా ఒకటి ఉంది, అది గుంతనో బావినో తెలియదు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అందరూ సందడిగా ఫోటోలు తీసుకుంటాండారు, వీడియోలు తీసుకుంటాండారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాము. ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడే బీచ్ పక్కన గేమ్స్ కూడా ఉన్నాయి, దాంట్లో పార్టిసిపేట్ చేసి మేము లవ్ బర్డ్స్ని కూడా గెలుచుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా